ఒకటే చెప్తున్నా, RRR గారు ఉన్నారండి, రఘురామకృష్ణరాజు గారు. ఎందుకు ఆ రోజు నువ్వు తీసుకెళ్ళి కొట్టించి చంపించేద్దామని కూడా ఆలోచన చేసి రకరకాలైన విన్యాసాలు చేసి అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేసావు? ఒక ఎంపీని, సిట్టింగ్ ఎంపీని. TV5 మూర్తి గారు ఉన్నారు, ఆయన మీద ఎందుకు రాజద్రోహం కేసు పెట్టావు? అసలు రాజద్రోహం కేసు అన్నదే లేదు. అసలు యాక్చువల్గా రాజద్రోహం కేసు అనేది నువ్వు చెప్పినట్టు నువ్వు పెట్టినట్టు ఉంటే కనుక ఫస్ట్ ఈ రోజు కేసు బుక్ చేయబోయేది రాజద్రోహం కేసు నీ మీదే. ఆ రోజు ప్రతి ఒక్కరి నోళ్ళు నొక్కి డిపార్ట్మెంట్ని తొత్తుల కింద వాడుకొని ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద బురద జల్లి నేను గవర్నర్ దగ్గరికి వెళ్తాను, గవర్నర్ గారి దగ్గరికి ఇవన్నీ కాదు నేను కొన్ని ఇస్తాను. నాగమ్మ హత్య కేసు గురించి ఏమైందో చెప్పు. నాగమ్మ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళగలిగావా? పులివెందెల్లో నాగమ్మని హత్య చేశారు, ఎందుకు? నీ కోట్లు వేసిందే కదా పాప నాగమ్మ, కనీసం వాళ్ళ ఇంటికైనా వెళ్ళగలిగావా? పోనీ సీఎం స్థాయిలో వెళ్ళలేకపోయావు, మరి మొన్ననే వెళ్ళలేకపోయావా? ఒక్కళ్ళ గురించి మాట్లాడలేక, ఒక కనికరం చూపించకుండా, కన్సర్న్ చూపించకుండా ఈరోజు రాజకీయంగా ఏదో రకంగా బురద జల్దామని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. మన వినుకొండ ఇష్యూలో కూడా వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే చెప్పాడు గంజాయి మత్తులో చంపాడని. ఈరోజు జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్కి వెనకాతల గంజా అన్నది బేస్ అయిపోయింది. ఆ 5 సంవత్సరాల కాలంలో గంజాయిని అనకూడదు కానీ ఒక రాష్ట్ర పండుగ పండించారు వీళ్ళు. విపరీతంగా విచ్చలవిడితనం పెరిగిపోయింది. అరే ఆల్రెడీ నువ్వు నాటేసావు విష బీజాలు. 5 సంవత్సరాలకే 5 సంవత్సరాల ముందే నువ్వు నాటేసావు విష బీజాలు లాస్ట్ 5 ఇయర్స్లో. దాని తాలూకు అవశేషాలు ఇప్పుడు కొన్ని బయటపడుతున్నాయి. వాటిని ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. డిపార్ట్మెంట్ కూడా ప్రస్తుతం వరకు ఏమైపోయిందంటే, ఇంతవరకు డిపార్ట్మెంట్ కూడా కొంతమంది ఇప్పటికీ పరదాలు కట్టడానికి బారికేడ్లు వేయడం పరిస్థితి అయిపోయింది. అది కాదు, వాళ్ళు కూడా రంగంలో దిగుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ. ఎస్పీల గురించి ఎంత ధైర్యం ఉంటే ఎస్పీల గురించి పేర్లు పెట్టి మాట్లాడతాడండి ఆ పల్నాడు ఎస్పీల గురించి. అంటే ఇక్కడ ఎంత విషయాన్ని కక్కాలని చూస్తున్నాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి ఒకటే చెప్తున్నానండి, ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆ రోజు అమలుపరిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్తూ ఉంటే మాట్లాడుతున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు, దానికి వేరే ప్లాట్ఫామ్ ఉంది, వేరే రకంగా మాట్లాడుకోవచ్చు. అది ఇది ఎందుకు రెండు కలిపేసి నాన్న రచ్చ చేసేసి ఏదో రకంగా నీ ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడేసుకుంటాం? గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదు, గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాలతో మాట్లాడితే గనక అది జగన్మోహన్ రెడ్డి అవనేయండి, ఏ రెడ్డి అవనేయండి, ఎవడైనా అవనేయండి, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని క్లియర్గా మొత్తం చెప్తున్నాం. నేను ఏమంటానంటే, ఇది 45 రోజుల విషయం గురించి మాట్లాడుతున్నావు. బాబాయ్ హత్య కేసు నుంచి కోడికత్తి శ్రేణి దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. అంతకుముందు నుంచి నీ తాలూకా నేర చరిత్ర అంతా తీయట్లే, సంతోషించు. నీ తాలూకా నేర చరిత్ర అప్పటి నుంచి తీసుంటే కనుక గ్రంథాలు అవుతాయి. యాజ్ పర్ రూల్ ఈ రోజు వరకు ఎక్కడైనా చైల్డ్ అబ్యూజింగ్ జరిగిన చోట కానీ, హత్యలు జరిగిన చోట కానీ ప్రతి దగ్గర కూడా వెంటనే ఇమ్మీడియట్గా అరెస్టులు చేసి రిమాండ్కి పంపించారు. పోక్సో యాక్ట్ సంబంధించి ప్రత్యేక కోర్టులు చిన్నపిల్లల మీద జరిగిన అఘాయిత్యాల మీద ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని సాక్షాత్తు మన సీఎం గారు బయటకు చెప్పారు. దీని మీద ఎంత ధైర్యం ఉంటే ఈరోజు ఒక సీఎం గారు ఈరోజు వైట్ పేపర్ రిలీజ్ చేయాలండి లా అండ్ ఆర్డర్ విషయంలో. మేము తప్పు చేయలేదు కాబట్టి లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈరోజు కేవలం బీసీలు 300 మందిని హత్య చేశారు. దాని గురించి వస్తాడు కనుక్కోండి ఒకసారి. ఎస్సీలను ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు, బీసీలను ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు. ఒక ఆడపిల్ల అరే మా అక్కని ఏడిపించొద్దని చెప్పిన పాపానికి కిరోసిన్ పేసి తగిలెట్టేశాడే. పేరుచేరలోని ఇదే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక మైనర్ బాలికని వ్యభిచార కూపంలోకి పంపించాడు. 6 నెలల తర్వాత ఆ పిల్ల ఇంటికి చేరే అలోలక్షణాన్ని ఏడిస్తే ఇవి ఆ రోజు అప్పటి వరకు కూడా చర్యలు లేవు. ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇలాంటివి సంఘటనలు చాలా ఉన్నాయి. మేము చెప్పాలంటే ఎక్కడ కూడా ఏమీ దొరకట్లేదని ఒక్క వినుకొండ ఇష్యూని చేతిలో పట్టుకొని ఏదో రాద్ధాంతం చేయడానికని చూసి అక్కడేమో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. వాళ్ళతో ఫోటోలు ఉన్నాయి, వీళ్ళతో ఫోటోలు ఉన్నాయని. నేను చూపించిన లాస్ట్ 5 సంవత్సరాల్లోని జరిగిన ప్రతి క్రైమ్లోని కూడా జగన్మోహన్ రెడ్డితో ఒక ఫోటో ఉంటుంది వాళ్ళది. చిన్నపిల్లల అబ్యూజింగ్స్ గురించి మేము చాలా డీప్గా దాని మీద అనాలిసిస్ చేసుకున్నాం. అనాలిసిస్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సంఘటనలు జరిగినాయి అనుకోండి. 10 సంఘటనలు కూడా నియర్ బై పక్కింటి వాళ్ళు కానీ, వాళ్ళతో బాగా క్లోజ్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ తాతలు వరసలు వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళే ఎక్కువగా ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడడం ఒక ఎత్తు అయితే, ఎక్కువ మేజర్గా కల్తీ మద్యం తాగి మద్యం మత్తులోని గంజాయి మత్తులోని మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో దాన్ని ఏ విధంగా అరికట్టాలి, దాన్ని ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ టైం చెప్పాము నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ గంజాయి విషయంలోని మేము ఏర్పాటు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్, ఒక 1 వీక్ 10 days స్పెషల్ డ్రైవ్
తీసుకుంటాం. ఆ స్పెషల్ డ్రైవ్లో ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ నేను కూడా కొన్ని స్కూల్స్కి వెళ్ళి పిల్లలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇంతవరకు 5 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏమైపోయిందంటే, తెలుగుదేశం పార్టీ ఇళ్ళ దగ్గర మేము వెళ్ళి కాపలాలు కాసామా, ఉదయాన్నే వెళ్ళి వాళ్ళని అరెస్టులు చేసామా, హౌస్ అరెస్టులు చేసామా, బారికేడ్లు కట్టామా, 990 మంది వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కాపలా కాసామా, ఇదే వాళ్ళకు వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్ ఏంటి అన్న విషయంలో ఇప్పుడు వెళ్తున్నారు. కాబట్టి కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. నాకు తెలిసి స్ట్రీమ్ లైన్లోకి వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాలు పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి పాడేశాడు. మీరు నమ్ముతారా, నేను ఇందాక చెప్పాను, ఫింగర్ ప్రింట్ ఒక అథెంటికేషన్ ఒక మిషన్ ఉంటుంది. అది కనుక ఒక క్రిమినల్ ఎవరైనా దొరికితే వాడికి ఫింగర్ ప్రింట్ పెడితే వాడు ప్రీవియస్ క్రైమ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి బయటికి. అలాంటి వాటికి డబ్బులు ఇవ్వలేదని, డబ్బులు కట్టక అవన్నీ కూడా మూలన పడిపోయినాయి. సీసీ కెమెరాస్, నాకు ఉదయం ఒక అతను ఫోన్ చేశాడు, అమ్మ నా కారు అద్దం పగలగొట్టి విజయవాడ దుర్గగుడి దగ్గర కారు అద్దం పగలగొట్టి ఒక బ్యాగ్ తీసుకెళ్ళిపోయారు అంటే నేను అన్నాను అనమాట, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే, మేడం అక్కడ సీసీ కెమెరాస్ పని చేయట్లేదంట మేడం. సీసీ కెమెరాస్ కూడా వాటికి కూడా డబ్బులు ఇవ్వలే. సీసీ కెమెరాస్కి కనీసం పోలీసుల వెల్ఫేర్కి కూడా కనీసం ₹1 కూడా ఈరోజు వరకు ఇవ్వలే, పోలీస్ వెల్ఫేర్కి కూడా. సో అటువంటి సిచ్యువేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ లేవు. ఇలాంటి సిచ్యువేషన్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎంతవరకు పరిగెడుతుంది? లాస్ట్ టైం దాన్ని ఏం చేశారంటే దాన్ని అలా నిర్వీర్యం చేసేసి వాళ్ళ పనులకు చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు డిపార్ట్మెంట్ని. ఈరోజు అలా కాదే. డెఫినెట్గా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా దాని మీద రియాక్ట్ అవుతున్నారు. మిస్సింగ్ కేసుల గురించి కానీ ఏ కేసుల గురించి అయినా క్లియర్గా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలోని కానీ, అట్ ద సేమ్ టైం గాంజా విషయంలోని కానీ, శాంతి భద్రతల విషయం అన్నింటిలోని కూడా వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నాం. మేము చెప్పాలి, ప్రజలకు కూడా చెప్పాలి. అరే 5 సంవత్సరాలు ఎలా నిర్వీర్యం చేశారు, 5 సంవత్సరాలు ఎలా దాడులు చేశారన్న విషయం ప్రజలకు తెలుసు, గుర్తు చేయాలి ఒకసారి. అతగాడు ఏమనుకుంటాడంటే, నేను ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు, లా అండ్ ఆర్డర్ విషయంలోని కనుక ఇలా పదే మాట్లాడితే కనుక ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు. నేను చెప్తున్నాను కదండి, గవర్నర్ని కాదు రాష్ట్రపతి గారిని కలిసేటప్పుడు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పులివెందుల ఎమ్మెల్యేకి, అయ్యా వివేకానంద రెడ్డి హత్య గురించి, అందరి గురించి ఎందుకు, మీ బాబాయ్ సొంత హత్య గురించి ఏదో కనుక్కో ఒకసారి వెళ్ళి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి. నేను కాదని చెప్పట్లే, వెళ్ళు. వర్గ విభేదాల వల్ల జరిగిన హత్యను తీసుకొచ్చి రాజకీయ కోణం పెట్టించి టీడీపీ వైఎస్ఆర్సీపీ అని చెప్పి ముద్రేసి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు శాంతి భద్రతలు కరువైపోయాయని చెప్పి మాట్లాడి గవర్నర్ గారి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, శాంతి భద్రతలు లేవు అనేది క్రియేట్ చేసేస్తే సెంట్రల్ గవర్నమెంట్కి ఇలాంటివన్నీ ఎవడో ఎందుకు పనికి మాలినోడి చేత 2-3 ట్విట్టర్లో వేయించుకుంటాడు, ప్రజలందరూ ఇలాగే చేసేస్తున్నారు, ఇలాగే జరిగిపోతుందని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసేసి దాన్ని వాడుకుందాం అని అనుకుంటున్నాడు. అంతకు మించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.